హాయ్ స్టూడెంట్స్, మనము ఈరోజు డీసీస్ అండ్ డిఆర్స్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందు వీడియోస్లో మనము 4 క్వశ్చన్స్ డిస్కషన్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ 5th క్వశ్చన్ నుంచి డిస్కషన్ చేద్దాం. ఇది చూడండి క్వశ్చన్. షో దట్ ద లైన్స్ హూస్ డీసీస్ ఆర్ గివెన్ బై ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0, ఇంకో 2mn ప్లస్ 3nl మైనస్ 5lm ఈక్వల్ టు 0. అంటే ఆ డీసీస్ ఈ రెండింటికి రిలేటెడ్ అయి ఉన్నాయి. ఆ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అని చూపించమన్నారు. ఇంతకుముందు క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఫస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చి ఈ విధంగా రిలేషన్ ఇస్తారు. వాటిలో నుంచి ఆ రెండు యాంగిల్స్ మధ్యలో, ఆ రెండు లైన్స్ యొక్క మధ్యలో యాంగిల్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అన్నారు. అప్పుడు కాస్ థీటా ఫార్ములా వాడి చేసినాం. 3rd, 4th క్వశ్చన్ ఏం చేసినారంటే ఇలాంటి రిలేషన్ రెండు ఈక్వేషన్లు ఇచ్చేసి ఆ రెండు లైన్స్ యొక్క డీసీస్ కనుక్కోమన్నారు. డీసీస్ కనుక్కున్నాం. ఇప్పుడు ఈ రెండు లైన్స్, ఈ రెండు ఈక్వేషన్స్కి రిలేటెడ్ అయ్యిండే లైన్స్ పర్పెండిక్యులర్ అని చూపించమన్నారు. మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పే కన్నా ముందు మీకు ఆ కండిషన్ గుర్తు చేస్తాను చూడండి. ఒక లైన్ యొక్క డీసీస్ ఎలా ఉన్నాయి? L1, M1, N1 అనుకోండి. రెండో లైన్ యొక్క డీసీస్ L2, M2, N2 అనుకోండి. ఈ రెండు లైన్లు, ఇది వచ్చి L1 యొక్క డీసీస్, ఇది L2 యొక్క డీసీస్ అనుకుంటే, ఈ రెండు లైన్స్ కన్నా పర్పెండిక్యులర్గా ఉండాలా అనుకుంటే మనకు అంతకుముందు ఈ రెండు లైన్ల యొక్క మధ్యలో యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా డీసీస్ ఇస్తే మీకు గుర్తు చేస్తాను. మోడలస్ ఆఫ్ L1, L2 ప్లస్ M1, M2 ప్లస్ N1, N2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వల్ టు 0 కాదు, ఇది కాస్ థీటా ఫార్ములా. అదే మనకు డిఆర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు A1, A2 మోడలస్ ఆఫ్ A1, A2 ప్లస్ B1, B2 ప్లస్ C1, C2 బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ అని రాస్తాం. డిఆర్స్ అయితే A1తో ఉండే ఫార్ములా రాస్తాం, డీసీస్ అయితే ఈ ఫార్ములా రాస్తాం. ఇప్పుడు ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే అర్థమేమి? ఇక్కడ మనం థీటా ప్లేస్లో 90 degrees రాస్తామని. మనకు తెలిసిందేమి? కాస్ 90 degrees అంటే ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అంటే ఈ వాల్యూ అంతా 0 అయిపోవాలని అర్థం. అంటే ఆ రెండు లైన్స్ కన్నా పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని అంటే అర్థం ఏమంటే L1, L2 ప్లస్ M1, M2 ప్లస్ N1, N2 ఈక్వల్ టు ఏమైపోవాలా? 0 అయిపోవాలి. బ్రీఫ్గా ఇప్పుడు ఈ క్వశ్చన్ యొక్క మనం ఏం ప్రూవ్ చేయాలనేది మీకు ఇక్కడ గుర్తు చేసేసినాం. ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. షో దట్ ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని అంటే అర్థం ఏమంటే మనం ఇది ప్రూవ్ చేయాలి. L1, L2 ప్లస్ M1, M2 ప్లస్ N1, N2 ఈక్వల్ టు 0. దీనికోసం మనం ఇంతకుముందు క్వశ్చన్ లాగా సపరేట్గా L1 ఎవరు, M1 ఎవరు, N1 ఎవరు, అట్లే L2, M2, N2 చేయాల్సిన పని లేదు. మనం ఏదో ఒక విధంగా మనం ఈ కండిషన్ని మనం సాటిస్ఫై చేస్తే చాలు. దీనికోసం మనం ఇంతకుముందు క్వశ్చన్ల కన్నా కొంచెం డిఫరెంట్గా చేస్తాం ఈ క్వశ్చన్ని. కొంచెం దీన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, గివెన్ లైన్స్ చూద్దాం. గివెన్ ఏమిచ్చినారు? L ప్లస్ M ప్లస్ N ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సెకండ్ది ఏమి? 2mn ప్లస్ 3nl మైనస్ 5lm ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఫ్రమ్ 1 ఇంతకుముందు చేసినట్టే ఫ్రమ్ 1 దీనిలో నుంచి L ఈక్వల్ టు మైనస్ M మైనస్ N అనుకుందాం. దీన్ని 2లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2లో ఇక్కడ 2mn ఉందా, దాంట్లో సబ్స్టిట్యూషన్ రాదు, అట్లే రాద్దాం. ప్లస్ ఇక్కడ 3nl, L ప్లస్లో సబ్స్టిట్యూషన్ వస్తుంది. 3n ఇంటూ మైనస్ M మైనస్ N. ఇక్కడ చూడండి మైనస్ 5lm, 5m అట్లే రాసుకుని L ప్లస్లో ఇది రాద్దాం. మైనస్ 5m ఇంటూ మైనస్ M మైనస్ N ఈక్వల్ టు 0. 2mn చూడండి, 3n మైనస్ N మల్టిప్లై మైనస్ M మల్టిప్లై చేస్తాను, మైనస్ 3mn. ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ 3n స్క్వేర్, ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్లస్ 5m స్క్వేర్, ఈ రెండు మల్టిప్లై చేస్తే 5mn ఈక్వల్ టు 0. ఇప్పుడు మనము లైక్ టర్మ్స్ చూద్దాం. ఫస్ట్ m స్క్వేర్ టర్మ్ రాసుకుందాం. 5m స్క్వేర్. తర్వాత mn టర్మ్స్ చూద్దాం. ఇక్కడ ఒక 2mn ఉంది, ఇక్కడ ఒక 5mn ఉంది. 5 ఒక 2 7, 7లో ఒక 3 పోతే 4mn. ఇంకో n స్క్వేర్ వచ్చి 3n స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇంతకుముందు అయితే మనం దీన్ని ఫ్యాక్టరైజ్ చేసేసి m వాల్యూను రెండు రకాలుగా m వాల్యూ
రెండు వాల్యూస్ వచ్చినాయి. కేస్ 1 ఒకటి, కేస్ 2 ఒకటిగా చేసినాం. ఇప్పుడు దీన్ని మనం ఇలా చేయకుండా మనకు రేషియోస్ రావాలి వీటికి. అందుకోసం ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని ఒకసారి ఎన్తో డివైడ్ చేద్దాం. టోటల్గా అన్నిటినీ ఎన్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. 5m² / n² +4mn/ ఈ స్టెప్పే దీంట్లో మీరు ఎక్స్ట్రాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంతవరకు చేసిన 4 క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్కి తేడా అదనమాట. టోటల్ ఈక్వేషన్ ఈజ్ డివైడెడ్ బై n². వి గెట్, ఇప్పుడు చూడండి m²/n² ఇదేమి క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ మాత్రం ఒక n, దీంట్లో ఒక n క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ n² క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది నీకు? 5m²/n². నేను స్క్వేర్ని కామన్గా పక్కన రాస్తే ఇలా రాస్తా, 5 × m/n². జాగ్రత్త ఫాలో అవ్వండి, ఇక్కడ 2-3 స్టెప్స్ కొత్త అనమాట ఇంతకుముందు క్వశ్చన్లకు దీనికి. 4 ఇక్కడ కూడా పైన m కింద n ఇలా ఉంది, -3 = 0. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఎట్లుందంటే ax² + bx + c అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ షేప్లో వచ్చింది. ఈ విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే దీనికి ఎక్స్ వాల్యూస్ అంటే దీనికి రూట్స్ కనుక్కుంటే 2 రూట్స్ వస్తాయి. ఒకటి x1 x2 అనుకుంటే వీటి ప్రోడక్ట్ ఏమవుతుందంటే c/a అవుతుంది. వీటి సమ్ ఏమవుతుందంటే మనం 10th నేర్చుకున్నాం, -b/ అవుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇక్కడ వాడతాం. ఇది ఎట్లుంది చూడండి. ఇట్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది మీరు రాయాల్సిన అవసరం లే, మీకు ఐడియా కోసం రాస్తాను. ఇట్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు దీని రూట్స్ ఇప్పుడు చూడండి ఇలా ఉంటే ax² + bx + c = 0గా ఉంటే దీంట్లో నుంచి x వాల్యూసే రూట్స్ అవుతాయి. కాబట్టి x1 x2 2 రూట్లు అనుకున్నట్లే ఇక్కడ రూట్స్ ఎవరంటే ఇప్పుడు ఇక్కడ x ప్లేస్లో m/n ఉంది. అప్పుడు మనం లెట్ m1/n1, m2/n2 ఆర్ ద రూట్స్ అనమాట. ఆర్ 2 రూట్స్ ఆఫ్ దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఆర్ 2 రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 3. ఎప్పుడైతే ఇవి 2 దానికి రూట్స్ అనుకున్నామో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ రాద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇవన్నీ కూడా కొత్త కాన్సెప్ట్. మీరు కొత్తగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంతకుముందు చేసిన 4 క్వశ్చన్ ఒకే రకంలో పోయినాం. ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం ఈ కొత్త కాన్సెప్ట్ చేస్తాం. కాబట్టి ఏం చేస్తాము, ఫస్ట్ ఇక్కడికి వస్తానే అన్నింటినీ n² డివైడ్ చేస్తామని ఒక మాట గుర్తుపెట్టుకొని చేయండి. అప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఫస్ట్ దాంట్లో m/n² ఉంటుంది, మళ్ళీ m/n ఉంటుంది, ఇక్కడ ఏమి కాన్స్టెంట్ ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చినప్పుడు m1/n1 ఒక రూట్ అవుతుంది, m2/n2 ఒక రూట్ అవుతుంది. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ m1/n1 ఇంటూ m2/n2 ఈక్వల్ టు ఫార్ములా ఏమి c/a. దాని ప్రకారంగా చూస్తే c అంటే ఎవరు కాన్స్టెంట్ టర్మ్ -3/a ఎవరు 5. m1 m2/n1 n2 ఈక్వల్ టు ఏమైంది -3/5 అయింది. ఈ n1 n2 అటుపక్క పంపించి 3ని కిందకి తెచ్చుకుంటాను. ఏం జరుగుతుందో చూడండి. m1 m2/3 ఇక్కడికి వచ్చేస్తుంది ఈక్వల్ టు ఈ n1 n2 ఇక్కడికి వెళ్తా ఉంది. ఈ మైనస్ని కిందికి రాసేద్దాం. ఇంతే. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 4గా పక్కన పెట్టుకుందాం. ఇంతవరకు మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ 5th క్వశ్చన్లో ఎక్స్ట్రా చేసిన వర్క్ అన్నమాట. దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్కి వెళ్ళండి. ఫ్రమ్ 1 ఏం చెప్పింది? l + m + n = 0 అని చెప్పింది. దీంట్లో ఇంతకుముందు ఎల్ని సబ్జెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎంను సబ్జెక్ట్ చేసుకుందాం. m = -l - n. బాగా వినండి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏముందో ఒకసారి చూడండి. ఇక్కడ 2mn + 3nl - 5lm = 0లో ఎల్ను సబ్జెక్ట్ చేసుకున్నాక ఆ వాల్యూని తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎంను సబ్జెక్ట్ చేసుకునే దాన్ని మళ్ళీ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ 2m ఉంది చూడండి, 2mn ఉంది. 2n m ప్లేస్లోకి ఇది వస్తుంది అన్నమాట. m ప్లేస్లోకి -l - n. తర్వాత ఇక్కడ ఏముంది చూడండి, 3nl ఉంది. 3nlలో ఇక్కడ m లేదు కాబట్టి అది అట్లా రాస్తాను, ప్లస్ 3nl. మళ్ళీ ఏముంది చూడండి, 5lm ఉంది. 5lm
5L అట్లే రాసుకొని M ప్లేస్లో ఇది రాస్తాం. మైనస్ 5L ఇంటూ M ప్లేస్లో ఇది రాస్తాం. -L మైనస్ N ఈక్వల్ టు 0. ఒకసారి Lని సబ్జెక్ట్ చేసుకున్నాం, గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్లో. ఇంకోసారి Mని సబ్జెక్ట్ చేసుకున్నాం. Lని సబ్జెక్ట్ చేసుకుని సెకండ్లో రాస్తా చేసుకుంటా పోతే ఒక ఈక్వేషన్ వచ్చింది, ఒక రేషియో వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాము, Mని సబ్జెక్ట్ చేసుకొని రాసుకుంటూ పోతే ఇలాంటి రేషియోని ఒకటి వస్తుంది. అదే మీరు చేయాల్సిన పని, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాసేసుకున్న తర్వాత M వాల్యూ ఇక్కడ రాసుకున్నాము. ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తాం. 2 ఇది మల్టిప్లై చేస్తే -2 ఆర్డర్లో LN రాసుకుందాం మనం. LN ఈ రెండు మల్టిప్లై అయితే -2n² ప్లస్ దీన్ని కూడా LN అని రాసుకుందాం. ఈ రెండు మల్టిప్లై అయితే +5L², ఈ రెండు మల్టిప్లై అయితే +5LN ఈక్వల్ టు 0. ఫస్ట్ L² టర్మ్ రాసుకుందాం, 5L². తర్వాత LN టర్మ్స్ రాసుకుందాం. ఇక్కడ 3LN, 5LN, 8లో ఒక 2 పోతే 6LN. తర్వాత n² టర్మ్ ఇది ఒకటే ఉంది, -2n² ఈక్వల్ టు 0. ఇంతకుముందు చేసినట్టే ఈ విధంగా వస్తే మనం ఏం చేసినాం చూడండి, అన్నిటినీ n²తో డివైడ్ చేసినాము. ఇప్పుడు దీన్ని కూడా n²తో డివైడ్ చేద్దామా? ఏమొస్తుంది రాయండి. 5L²/n² ప్లస్ 6LN/n² -2n²/n² ఈక్వల్ టు 0. ఏం చేస్తాము, గుర్తొస్తుందా? ఇక్కడ అంతే, ఒక ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి Lని సబ్జెక్ట్ చేసుకొని సెకండ్లో రాసి ఇలా ఈ క్వాడ్రాటిక్ వస్తానే మనం n² చేసినాం. ఇక్కడ అంతే, L బదులుగా Mని సబ్జెక్ట్ చేసుకొని సెకండ్లో రాసి క్వాడ్రాటిక్ వస్తానే n²తో డివైడ్, ఇక్కడ n²తో డివైడ్ చేసినాం, ఇక్కడ n²తో డివైడ్ చేసినాం. ఇప్పుడు n² క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఒక n, దీంట్లో ఒక n క్యాన్సిల్ అయింది. ఇదేది క్యాన్సిల్ కాలేదు. అప్పుడు 5 × L/n² ప్లస్ 6 × L/n -2 ఈక్వల్ టు 0. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది చూడండి. ఇట్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినాక ఇక్కడ 5x² ప్లస్ 6x - 2 = 0 లాగా ఉంది. x ప్లస్లో L/n వచ్చినాయి. అప్పుడు ఈ రెండిట్లో 2 రూట్స్ ఉంటాయి, L1/n1 అండ్ L2/n2 అనేది లెట్ ఆర్ ద టూ రూట్స్ ఆఫ్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. 4 వద్దు, 5 అనుకుందాం. ఇక్కడ 4 అనుకున్నాం కదా, 5 ఆ రూట్స్ ఆఫ్ 5. ఈ 5కు ఇవి రూట్స్ అనుకుందాం. ఇవి 2 రూట్స్ అయినప్పుడు ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది, C/Aకి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎవరు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ L1/n1 ఇంటూ L2/n2 ఈక్వల్ టు C/A కదా. రాసేసిద్దా ఫార్ములా డైరెక్ట్గా. C అంటే ఎవరు, కాన్స్టెంట్ టర్మ్, -2/A ఎవరు చూడండి 5. అంటే L1 L2/n1 N2 ఈక్వల్ టు -2/5. నేను ఈ n1 n2ని ఇక్కడ పంపిస్తాను, ఈ 2ని ఇక్కడ తెచ్చుకుంటాను. ఏం జరుగుతుంది చెప్పిన చూడండి. L1 L2/2 ఈక్వల్ టు ఈ n1 n2 ఇక్కడికి వెళ్తా ఉంది. n1 n2 ఈ మైనస్ కూడా కిందికి వచ్చేస్తే -5. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. 4th ఈక్వేషన్, 5th ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ 4 and 6, 4 బాగా చూడండి. 4 m1 m2/3 ఈక్వల్ టు n1 n2/-5. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, L1 L2/2 ఈక్వల్ టు n1 n2/-5. ఈ n1 n2/5 ఇడా ఉంది, ఇక్కడ కూడా అదే ఉంది చూడండి, n1 n2/-5. అంటే రైట్ సైడ్లో ఇవి 2 ఈక్వల్గా ఉన్నాయా? ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇవి 2 కూడా ఈక్వల్ అయిపోతాయా? అంటే ఈ 3 ఒకదానికొకటి అవుతాయి. ఫస్ట్ L రాసుకోండి. L1 L2/2 ఈక్వల్ టు ఇది ఎవరిది, m1 m2/3 ఈక్వల్ టు n1 n2/-5. ఇవి 2 ఒకదానికొకటి ఈక్వల్ అవుతాయి. ఇవి రేషియోస్ కదా. ఈ 6th 4thలో నుంచి అది అబ్జర్వ్ చేసినాం. రైట్ సైడ్లో 2 ఈక్వల్ అయినాయి.
లెఫ్ట్ సైడ్లో ఇవి రెండు కూడా ఈక్వల్గా 3 రాసుకున్నాం. ఇవన్నీ కలిసి రేషియో కాబట్టి ఏదో ఒక నెంబర్కి ఈక్వల్ అని మనం ఈక్వల్ టు కే అనుకుందాం. ఈక్వల్ టు కే. ఇందులో నుంచి విడివిడిగా చూడండి, L1 L2/2 అనేది కే అయితే L1 L2 ఏమవుతుందంటే ఇటు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. దేర్ఫోర్ L1 L2 ఈక్వల్ టు ఏమవుతుంది 2k అవుతుంది. అట్లా ఇది చూడండి, M1 M2/3 ఈక్వల్ టు కే అయితే M1 M2 ఈక్వల్ టు ఏమవుతుంది 3k అవుతుంది. అట్లా ఇది చూడండి, N1 N2 ఈక్వల్ టు ఏమవుతుంది -5k అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలా, ఈ మూడింటి సమ్ చెక్ చేయాలి. L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు ఇది ఎవరు 2k, ఇది 3k, ఇది -5k. 5k -5k ఏమైపోయింది 0 అయిపోయింది. అంటే మన కండిషన్ వచ్చేసిందా, L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు ఏమైపోయింది 0 అయిపోయింది. దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్, లేదంటే ద లైన్స్ ఆర్ ద, ఇది మళ్ళీ కావాలంటే మీరు సపరేట్ రాసి పెట్టండి. సిన్స్ L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఈక్వల్ టు 0. ఇది 0 అయ్యింది కాబట్టి దేర్ఫోర్ ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని రాసేయండి. చూస్తారా, ఈ ఒక క్వశ్చన్ మాత్రం మీకు ఇంతకుముందు క్వశ్చన్ల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది. డీసీస్ కనుక్కోవడం కానీ యాంగిల్స్ కనుక్కోవడం అప్పుడు చేసేటప్పుడు ఇక్కడనే మనం ఫ్యాక్టరైజ్ చేసేసి ఎం వాల్యూ 2 రకాలుగా కనుక్కొని కేస్ 1 కేస్ 2గా రాస్తే మనం రేషియోస్ రాస్తున్నాం. ఇక్కడ రేషియోస్ రాయలేదు, ఫ్రాక్షన్స్గా రాసుకున్నాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తానే మీరు చేయాల్సిన పని అన్నింటినీ n² డివైడ్ చేయాలి. n² డివైడ్ చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఇక్కడ ఏదైతే వేరియబుల్గా ఎక్స్ బదులుగా వచ్చిందో దాంట్లో నుంచి 1తో 2తో ఒక 2 రూట్స్గా రాసుకొని వాటి ప్రోడక్ట్ రాసుకోవాలనే మాట గుర్తుపెట్టుకోవాలి. మీరు వాటి ప్రోడక్ట్కి C/A ఫార్ములా కాబట్టి ఈ విధంగా రాసుకొని దీంట్లో నుంచి మీరు ఈ M1 M2లో కిందికి 3ని ఈ N1 N2ని అక్కడ పంపించి ఒక రేషియో రాసుకుంటాం. ఇది 4th అనుకుంటే ఇట్లే రాసుకుంటూ పోతే ఈసారి ఎమ్ను సబ్జెక్ట్ చేసుకుంటూ పోతాం. ఇక్కడ ఒక రేషియో వస్తుంది, దాన్ని 6 అనుకుంటాం. దీంట్లో చూస్తే ఇక్కడ ఇది రైట్లో N1 N2/-5 వస్తుంది, దీనికి కూడా అదే వస్తుంది N1 N2/-5. అప్పుడు M1 M2/3 ఇది ఈ L1 L2/2 ఈ 3 ఒకదానికొకటి ఈక్వల్ అని రాసి రేషియో కాబట్టి ఏదో ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ అని రాసుకొని అప్పుడు L1 L2 అనేది ఇక్కడ 2k అవుతుందని, M1 M2 3k అవుతుందని, N1 N2 -5k అవుతుందని రాసుకుంటాం. ఈ మూడింటి యొక్క సమ్ చెక్ చేస్తే మూడింటి యొక్క సమ్ 0 అయిపోయింది కాబట్టి ఇదే మనకు కావాల్సిన కండిషను. L1 L2 ప్లస్ M1 M2 ప్లస్ N1 N2 ఇక్కడ 0 అయిపోతే అప్పుడు ఆ 2 లైన్స్ ఒకదానికొకటే పర్పెండిక్యులర్గా ఉంటాయి అనేది ఈ కండిషన్. ఓకేనా, ఇది 1-2 సార్లుగా క్వశ్చన్ను వినండి, బాగా రాసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్. ఇప్పుడు మీకు నేను ఇక్కడ ఒక క్యూబ్ డ్రా చేసినాను. ఇది x యాక్సిస్ తీసుకుందాం, x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకోండి, ఇది z యాక్సిస్ అనుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఆరిజిన్గా అనుకుంటే ఇది x యాక్సిస్. x యాక్సిస్ పైన x కోఆర్డినేట్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ దీని పాయింట్స్, ఇది ఏ పాయింట్ అనుకుందాం, ఇది బి పాయింట్ అనుకుందాం, ఇది సి పాయింట్ అనుకుందాం. తర్వాత ఈ వరుసగా ఏబిసి, ఇది డి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోండి. ఏబిసి, ఎక్స్ ఏ పైన ఏ, వై పైన బి, జెడ్ పైన సి. తర్వాత ఇట్లే రండి, డిఈఎఫ్, తర్వాత 3 కలిసేది ఈఎఫ్, ఇది జి అనుకోండి. ఇప్పుడు వీటి కోఆర్డినేట్స్ రాస్తాను, నేను రాసినట్టు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ యాక్సిస్ పైన ఎక్స్ కోఆర్డినేటే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు క్యూబ్ కదా, సైడ్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఈ సైడ్ను ఏ అనుకోండి, అంతా ఏనే ఉంటుంది. ఎక్కడ కొలుచుకున్నా మీరు సైడ్ అంతా ఏ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏ యొక్క కోఆర్డినేట్స్ రాయండి అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏ అవుతుంది, వై కోఆర్డినేట్ 0, జెడ్ కోఆర్డినేట్ కూడా 0. ఇప్పుడు బి పాయింట్కి ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ ఎక్స్ 0గా ఉంటుంది, బి అనేది ఏ రాసుకోండి, ఇక్కడ జెడ్ కోఆర్డినేట్ 0 రాసుకోండి, ఏ ఇది. ఇక్కడికి వస్తే ఎక్స్ లేదు, వై కూడా లేదు, జెడ్ మాత్రం ఏ ఉంది. ఓకేనా, పాయింట్స్ రాసేది గుర్తొచ్చిందా.
A00 0A0 00A. ఇప్పుడు డి రాసేటప్పుడు ఎలా రాయాలో చూడండి. ఇక్కడ ఈ డి అనే దానికి ఎక్స్ యాక్సిస్ టచ్లో ఉంది, జెడ్ యాక్సిస్ టచ్లో ఉంది, వై టచ్లో లేదు. అందుకని మీరు ఇటు ఇది ఏదో గుర్తుగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ టచ్లో ఉంది కాబట్టి ఏ రాయండి, వై టచ్లో లేదు కాబట్టి 0 రాయండి, జెడ్ టచ్లో ఉంది కాబట్టి ఏ రాసుకోండి. ఈ విధంగా డి యొక్క కోఆర్డినేట్స్ రాసుకోండి. ఈకి రండి. ఇప్పుడు నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి. ఏదైతే టచ్లో ఉంది ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ దానికి టచ్లో లేదు కాబట్టి ఏ 0, ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ లేదు. ఇక్కడికి రండి. ఎవరు ఉన్నారు? ఎక్స్ దీనికి టచ్లో లేదు, దీని టచ్లో ఉండేది వై జెడ్ కాబట్టి ఇక్కడ 0 రాయండి, ఎక్స్, వై ఏ రాయండి, జెడ్ రాయండి. ఇది జీ చూడండి అన్నిటికీ టచ్లో ఉంటుంది అన్నమాట, సెంటర్లో ఉంటుంది కాబట్టి దీనికి ఏ ఏ ఏ రాసేయండి. ఈ విధంగా మనకు ఈ క్యూబ్ యొక్క 8 వెర్టెక్స్ ఉంటాయి. ఆ 8 వెర్టెక్స్ని మీరు వరుసగా రాసేసుకోండి. ఇప్పుడు సొల్యూషన్లోకి వద్దాం. ఫస్ట్ సైడ్ రాసేసుకున్నాం. లెట్ ఏ బి ద సైడ్ ఆఫ్ ఏ క్యూబ్. సైడ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే క్యూబ్ యొక్క సైడ్ని ఏ అనుకుందాం. తర్వాత వెర్టెక్స్ ఆఫ్ ఏ క్యూబ్, వెర్టిసెస్ ఆఫ్ ఏ క్యూబ్, వెర్టిసెస్ ఆఫ్ ఏ క్యూబ్, వెర్టిసెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ ఎన్ని వెర్టెస్లు? 8 వస్తాయి. ఒకటి ఓ, తర్వాత ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, ఇట్లా 8 ఉన్నాయి. వీటి కోఆర్డినేట్స్ వరుసగా రాసేసుకుందాం. ఓ యొక్క కోఆర్డినేట్స్ ఎవరు? 0 0 0. ఏ యొక్క కోఆర్డినేట్స్ ఎవరు? ఏ 0 0. బి యొక్క కోఆర్డినేట్స్ ఎవరు? ఇది వైపైన కదా ఉంటుంది, 0 A 0. బాగా ప్రాక్టీస్ అయిపోవాలి. సి ఇది జెడ్ పైన ఉంటుంది కదా, 0 0 A. మీకు ఐడియా కోసం సపరేట్గా రాస్తాను. ఇప్పుడు మనకు ఏబిసి రాసేసినామా, డి దగ్గరకు వచ్చినాము. డి అనేది ఎక్స్కు జెడ్కు టచ్లో ఉంది కాబట్టి A0 A. ఈ డిఈ ఈ ఎవరు టచ్లో ఉంది? ఎక్స్కు వైకి A0. ఎఫ్ ఎవరికి టచ్లో ఉంది? వైకి జెడ్కి, అంటే ఏకి ఎక్స్కి లేదు కాబట్టి 0 A A. జీ ఇది సెంటర్ కాబట్టి ఇక్కడ అన్నిటికీ ఏలు రాసుకోండి. ఈజీగా రాసుకోవచ్చు. బాగా వినండి, రాసేసుకోండి. రాసేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏమంటే మీకు కొంచెం కాన్సెప్ట్ చెప్పాలి కదా. యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్. యాంగిల్కి ఫార్ములా ఏమి? రఫ్ వర్క్ రాస్తాను నేను. కాస్ థీటా ఈక్వల్ టు మనకు డిఆర్స్ తెలిస్తే, డిఆర్స్ను ఏబీసీలతో కదా రిప్రజెంట్ చేస్తాం. 2 లైన్స్ అయితే A1 B1 C1 ఒకటి, A2 B2 C2. ఆ 2 లైన్ల యొక్క డిఆర్స్ తెలిసినాయి అనుకో, మాడ్యులస్ ఆఫ్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. మీకు ముందుగానే రఫ్ వర్క్లో నేను ఏం మనం కనుక్కోవాలనేది ఇక్కడ రాస్తాను. ఇది మైండ్లో ఉంటే మనం ఆ వేలో మనం ఆలోచన చేసుకుంటూ దానికి కావాల్సినట్టు రాసుకుంటూ వెళ్తాం. మనం ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ అంటే ఈ ఫార్ములా వాడాలి. ఈ ఫార్ములా వాడాలంటే మనం ఏ లైన్స్ అయితే మధ్యలో యాంగిల్ కనుక్కుంటున్నామో ఆ లైన్స్ యొక్క డిఆర్స్ రాసుకోవాలా అనేది మన మైండ్లో గుర్తు రావాలి. ఇప్పుడు మనం ఏ లైన్స్ తీసుకుందాము? ఒక క్యూబ్లో 4 డయాగ్నల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, ఓ నుంచి జీకి ఒక డయాగ్నల్ చూసుకుందాం. దీనికి ఆపోజిట్లో ఏ నుంచి ఎఫ్ తీసుకుందాం. ఏ నుంచి ఎఫ్ అనే డయాగ్నల్ తీసుకుందాం. ఇట్లా ఈ 2 డయాగ్నల్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలా అని మనం మనసులో అనుకున్నాం అనుకోండి, థీటా కనుక్కోవాలా అనుకున్నాం. ఇప్పుడు మీకు ఇంకో కాన్సెప్ట్ గుర్తు చేస్తారండి. పి అనే పాయింట్ x1 y1 z1 అనుకొని, క్యూ అనే పాయింట్ x2 y2 z2 అనుకుంటే, ఈ రెండింటి మధ్యలో ఉండే, ఇప్పుడు సపోజ్ ఇట్లా లైన్ ఉంది, ఈ 2 పాయింట్లు గుండా పోయి ఈ లైన్ యొక్క డిఆర్స్ రాయాలంటే ఫార్ములా ఏం తెలిసిన? డిఆర్స్ x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. ఇది డిఆర్స్ రాయడానికి ఉండే ఫార్ములా అనమాట. ఇప్పుడు ఇది కూడా మనం వాడుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఓజీ లైన్ అనుకుందాం. ఈ ఓజీ లైన్కు ఏఎఫ్ లైన్కు మధ్యలో యాంగిల్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఓజీ లైన్ యొక్క డిఆర్స్ ఎవరు, అట్లా ఏఎఫ్ లైన్ యొక్క డిఆర్స్ ఎవరు, ఆ 2 డిఆర్స్ వచ్చినాయి అనుకో. ఇప్పుడు ఓజీ లైన్ యొక్క డిఆర్స్ను A1 B1 C1 అనుకుందాం,
ఏఎఫ్ లైన్ యొక్క డిఆర్స్ను A2 B2 C2 అనుకొని అవి రాసుకుంటే సింపుల్గా ఈ ఫార్ములా రాసేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మన మైండ్లో ఏం రావాలా, ఈ ఓజీ యొక్క డిఆర్స్ రాసుకోవాలా అనే మాట రావాలా. అందుకని డైరెక్ట్ అని ఇప్పుడు డిఆర్స్ ఆఫ్ ఓజీ అని రాసుకుంటున్నాం. 4 డయాగ్నల్స్ తీసుకుందాం. ఫస్ట్ 4 డయాగ్నల్స్ ఏవేవి తీసుకుందాము. ఫస్ట్ ఓజీ ఒకటి, ఏఎఫ్ ఒకటి, తర్వాత మనము బి నుంచి బీడీ కూడా రాసుకోవచ్చు. బీడీ, ఇంకోటి సి నుంచి సి. ఈ 4 డయాగ్నల్స్లో ఏవైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెండింటిని తీసుకుందాం. ఓజీ ఏఎఫ్ తీసుకుందాం. ఓజీ డిఎఫ్ ఈ రెండింటి మధ్యలో యాంగిల్ కనుక్కుంటే చాలు. దేని మధ్యలో అయినా కనుక్కొని ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమన్నారు, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ అన్నారే. కానీ ఏ రెండింటి మధ్యలో ఇవ్వాలా కాబట్టి మన కన్వీనియంట్ అన్నమాట. ఈ రెండింటి మధ్యలో మనం యాంగిల్ కనుక్కుంటాము. కనుక్కోవాలంటే ఫస్ట్ దీని డిఆర్స్ రాద్దాం. ఏం రాస్తాను ఇప్పుడు చూడండి. డిఆర్స్ ఆఫ్ ఓజీ. డిఆర్స్ ఆఫ్ ఓజీ ఫార్ములా ఫార్ములా ఒకసారి రాస్తాను మీకు. x2 - x1, y2 - y1, z2 - z1. ఓకే, దీంట్లోని x1 y1 z అనుకుందాం. జీలో ఉండేది x2 y2 z2 అనుకుందాం. నేను ఇంకా పెద్దది చేయకుండా డైరెక్ట్ ఇక్కడే రాస్తాను. జీ కోఆర్డినేట్స్లో నుంచి x2 y2 z2 చెక్ చేసుకోండి. ఓలో నుంచి x1 y1 z1 అనుకోండి. ఓకే, x2 - x1, జీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. చూడండి, a - 0 ఫాలో అవుతున్నారా. a - 0, y2 - y1. ఈ జీలో ఉండేటన్నీ ఇది x2 y2 z2, ఇది x1 y1 z1. ఓకే, a మైనస్ ఇది y2 - y1 అంటే కూడా a - 0, z2 - z1, ఇది z2, ఇది z1, a - 0. సింపుల్గా మనకి ఏమొచ్చింది, ఏ. ఎవరు, డిఆర్స్ ఆఫ్ ఓజీ. మన కన్వీనియంట్ కోసం దీన్ని A1 B1 C1 అని అనుకుందాం. ఒక లైన్ వచ్చేసింది. ఓకే, ఈసారి డిఆర్స్ ఆఫ్ ఇంకో డయాగ్నల్ ఏమనుకున్నాము, ఏఎఫ్ అనుకున్నాం. ఏఎఫ్ ఓకే, దానికి కూడా అదే ఫార్ములా కదా. x2 - x1, y2 - y1, z2 - z1. ఓకే, ఎఫ్లో ఉండేటివన్నీ x2 y2 z2 అనుకోండి. ఏలో ఉండేటివన్నీ x1 y1 z1 అనుకోండి. జాగ్రత్తగా చూసి చెప్పండి. ఇక్కడ చూడండి, x2 ఎఫ్లో నుంచి చూడాలి, 0 ఉంది. దీనికి జత ఏలో చూడండి ఏం రాసుకోవాలా, 0 - a. తర్వాత y2 ఎఫ్లో y2 ఏలో y2 ఎవరు, 0, a - 0. z2 - z1, ఎఫ్లో z2 ఎవరు ఉండారు, ఏలో z2 ఎవరు ఉండరు, 0, a - 0. అర్థమవుతా ఉండదా. ఓకే, ఇది -a. ఇది రెండో లైను ఏఎఫ్. ఫస్ట్ లైన్ ఎవరు, ఓజీ. దీని డిఆర్స్ని A1 B1 C1 అనుకున్నాం. దీని డిఆర్స్ని కన్వీనియంట్ కోసం రాసుకుందాం, A2 B2 C2. మనకు 2 జతల డిఆర్స్ వచ్చేసినాయి, A1 B1 C1, A2 B2 C2. ఓకే, డైరెక్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, ఏ 2 లైన్స్ అయితే మనం యాంగిల్ కనుక్కోవాలా, ఆ 2 లైన్స్ యొక్క డిఆర్స్ తెలిస్తే అప్పుడు యాంగిల్ బిట్వీన్ లైన్స్కి ఫార్ములా కాస్ థీటా ఈక్వల్ టు ఇక్కడ నీట్గా రాస్తాం. అక్కడ రఫ్గా చిన్నగా రాసేసినాము. మాడ్యులస్ ఆఫ్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 బై రూట్ ఆఫ్, ఒకే రూట్లో రాద్దాం, A1² ప్లస్ B1² ప్లస్ C1² ఇంటూ A2² ప్లస్ B2² ప్లస్ C2². దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయడమే ఇంకా మన పని. మాడ్యులస్ ఆఫ్ A1 A2, ఇది చూడండి, ఫస్ట్ లైన్ యొక్క A1 మనం ఏ అనుకున్నాం, ఇక్కడ ఏమనుకుంటున్నాం, -a. అంటే a ఇంటూ -a ప్లస్ ఇక్కడ హోల్ స్క్వేర్ కాదు, B1 B2 చూడండి, ఇక్కడ మనం ముందే రాసి పెట్టుకున్న కన్ఫ్యూజన్ లేకుండా B1 అంటే ఇది తీసుకోవాలని, B2 అంటే ఇది తీసుకోవాలనేసి. B1 అన్నా ఏనే, a ఇంటూ B2 అంటే కూడా ఏనే. ఇది కామాలు, ఇవి కామాలు. a ఇంటూ ఏ ప్లస్ C1 C1 ఏనే, C2 కూడా ఏనే, అంతే. డివైడెడ్ బై రూట్ ఆఫ్ A1². ఇదేనా A1 B1 C1 అన్నీ ఏలే చూడండి. A1² అన్నా ఏనే, B1² అన్నా ఏనే, C1² అన్నా ఏనే. ఇదంతా ఒక బ్రాకెట్ ఇంటూ ఇంకో బ్రాకెట్లో చూడండి A2 B2 C2, అది కూడా -a a -aకి స్క్వేరు, ఏకి స్క్వేరు, మళ్ళీ ఏకి స్క్వేర్. ఓకే, పైన ఏమవుతుంది చూడండి,
ఏ ఇంటూ ఏ మైనస్ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఇది 3 టైమ్స్ ఉంది కాబట్టి 3a స్క్వేర్ ఇంటూ ఇది కూడా అంతే 3a స్క్వేర్ అంతే. ఇక్కడ ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. పైన ఏ స్క్వేర్ మాడ్యులస్ ఇప్పుడు అవసరం లేదు. ఏ స్క్వేర్ బై ఇది చూడండి 3 3 జార్ ఎంత రూట్ లోపల 9 ఏ పవర్ 4 అంటే ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనుకోండి. 3ని 9ని 3 ఎందుకు 9కి స్క్వేర్ రూట్ ఉందా ఎంత ఏ స్క్వేర్ బై 9కి స్క్వేర్ రూట్ ఎవరు 3. ఏ స్క్వేర్ ఇక్కడ ఈ రూట్కు ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ వస్తుంది. అర్థమవుతుందా? 9కు స్క్వేర్ రూట్ 3. ఇది యాక్చువల్గా ఏ పవర్ 4 అనుకోండి. ఏ పవర్ 4కు స్క్వేర్ రూట్ ఎవరు ఏ స్క్వేర్. ఇలా రాస్తే ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి నీకు టోటల్గా మిగిలింది ఎవరు కాస్ తీటా ఈక్వల్ టు 1/3. ఇందులో నుంచి తీటా ఈక్వల్ టు కాస్ అక్కడ పంపిస్తాము. కాస్ ఇన్వర్స్ 1/3. ఇది ఒక స్టాండర్డ్ బిట్ అనమాట. ఏదన్నా ఇది మీకు ఫిజిక్స్లో కూడా పనికొస్తూ ఉంటుంది. ఏదన్నా ఒక క్యూబ్ ఇచ్చేసి ఆ క్యూబ్ యొక్క డయాగ్నల్స్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, ఏ డయాగ్నల్స్ అన్నా కానీ అని అంటే ఇది గుడ్డిగా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలా. కాస్ ఇన్వర్స్ 1/3 అవుతుంది అనేసి. ఇది మనం వెక్టార్స్ తీసుకొని కూడా మనం ఫిజిక్స్లో కూడా ప్రూఫ్ చేస్తాం. దీన్ని బాగా విని అర్థం చేసుకోండి. ఓకే.